ప్రముఖ సీరియల్ నటుడు చంద్రకాంత్ అలియాస్ చందు ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయిన తర్వాత ఆయన వ్యక్తిత్వం మీద రకరకాలుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో చందు భార్య ఏమో నన్ను టార్చర్ పెట్టేవాడు, నన్ను నా కుటుంబాన్ని సరిగా పట్టించుకోలేదు అంటూ ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో చందు ఫ్రెండ్స్ మాత్రం చందు చాలా మంచివాడు, సౌమ్యుడు, అందరికీ హెల్ప్ చేసే స్వభావం కలవాడు అంటూ వారి ఫ్రెండ్స్ చందు గురించి, చందు వ్యక్తిత్వం గురించి గొప్పగా చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఎవరి వర్షన్ కరెక్ట్, అసలు చందు వ్యక్తిత్వం ఏంటి అనే విషయాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. యజ్ఞమూర్తి గారు, చంద్రకాంత్ అలియాస్ చందు ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయిన తర్వాత ఆయన వ్యక్తిత్వం గురించి రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. చందు భార్య ఏమో తనని చందు టార్చర్ పెట్టేవాడని, కుటుంబాన్ని సరిగా పట్టించుకునేవాడు కాదు, ప్రేమించిన నన్నే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అంటూ ఆవిడ చందు వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ ఉంటే, చందు ఫ్రెండ్స్ మాత్రం చందు చాలా మంచివాడు, సౌమ్యుడు అంటూ వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. అసలేంటి చందు వ్యక్తిత్వం ఏంటి, ఎవరి వర్షన్లో వాస్తవం ఉంది అంటే ఏం చెప్తారు? మొట్టమొదట చందు చనిపోయి 3-4 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ అది మీడియాలో ఒక ప్రముఖ వార్తాంశంగా ఉంటూ వస్తుంది. కారణం ఏంటంటే మనకు తెలుసు, అంతకు 4 రోజుల క్రితం అతని ప్రియురాలు అనాలా, లేకపోతే అతని సహచరి అనాలా, పవిత్ర జయరాం, తను నటి, 39 సీరియల్లో సహనటి. సో ఆమె యాక్సిడెంట్లో మరణించడం. సో ఆ యాక్సిడెంట్లో యాక్చువల్గా వీళ్ళిద్దరూ కలిసి ప్రయాణిస్తూ ఉండటం, నిజానికి యాక్సిడెంట్ వల్ల కాకుండా ఆమె గుండెపోటుతో చనిపోయిందని చెప్పేసి తనే తెలియజేయటం చందు. సో ఇదంతా కూడా అసలు ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి, ఎందుకంటే తను ఆల్రెడీ పెళ్ళై ఉన్న వ్యక్తి, ఆమె కూడా అప్పటికే పెళ్ళయి విడాకులు తీసుకున్నటువంటి వ్యక్తి. సో వీళ్ళిద్దరి బంధం గురించి పెద్ద ఎత్తున అంటే ఎట్లా అంటే చీల్చి చెండాడతారు కదా, అట్లా వాళ్ళ బంధం గురించి, వాళ్ళ వ్యక్తిత్వం గురించి రకరకాలుగా ఎక్స్రే అనమాట, ఎక్స్రే తీస్తున్నారు. అతను అలాంటి వాడు, ఇలాంటి వాడు, సో అంటే వాళ్ళది చాలా అపవిత్ర బంధం ఇట్లా. సో ఏదేమైనా తను చెప్పిన మాటలు ఆమె చనిపోయిన తర్వాత ఆమె తన జీవితం, ఆమె తన ప్రాణం అని చెప్పి అతను చెప్పుకున్నాడు. విచిత్రం ఏంటంటే తను ఎవరినైతే పెళ్లి చేసుకున్నాడో శిల్పాని, ఆమెని 2015లో పెళ్లి చేసుకుంటే దానికంటే ముందు 11 సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారు వాళ్ళు. సో అంత సుదీర్ఘకాలం ప్రేమించుకున్న తర్వాత 2015లో పెళ్లి చేసుకున్నారు. అంటే అండర్స్టాండింగ్ లెవెల్స్ కూడా వాళ్ళిద్దరి మధ్య అంతగా ఉండాలి. సో తర్వాత అంటే ఒక చోట పని చేస్తున్నందువల్ల కావచ్చు, లేదా ఏదో కారణాల వల్ల వాళ్ళు ఒకరికి మీద ఒకరికి అలాంటి అనుబంధం ఏర్పడి పవిత్రకి చంద్రకాంత్కి మధ్య అది సంబంధం కింద మారింది. సో అట్లా వాళ్ళు 5 ఏళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు. ఈ సహజీవనాన్ని భార్య యాక్సెప్ట్ చేసిందని అనుకోవాలి, ఎందుకంటే ఆమె విడాకులు తీసుకోలే, అతని నుంచి వేరుపడాల. సో అతని నుంచి నెలవారీ ఖర్చులు, అంటే ఆమె అలాగే తన పిల్లల ఈ పోషణను కూడా తనే చూసుకుంటూ వస్తున్నాడు. ఒక పక్క భార్య పిల్లల పోషణ భారాన్ని వహిస్తూ, ఇంకో పక్క పవిత్రతోటి అతను సహజీవనం చేస్తూ వస్తున్నాడు. పవిత్ర పిల్లలు కూడా చిన్నపిల్లలు వాళ్ళు కాదు, సో వాళ్ళు కూడా పెద్దవాళ్ళు, ఆల్మోస్ట్ టీనేజ్ వయసు కూడా దాటిపోయిన వాళ్ళే. సో అంటే ఒక పరిణతి చెందిన వాళ్ళు కూడా వాళ్ళ యాక్సెప్టెన్స్ కూడా ఉందనుకోవాలి ఈ విషయంలో. కానీ ఇతను ఎప్పుడైతే చనిపోయాడో, సూసైడ్ చేసుకొని చనిపోయాడో, అది ఒక పెద్ద దుమారం, వాళ్ళ జీవితాల్లో దుమారాన్ని లేపింది. అప్పుడు ఆమె బయటకు వచ్చి, అప్పుడు దాకా బయటకు రాని ఆమె శిల్ప బయటకు వచ్చి తనని చంద్రకాంత్ చాలా వేధిస్తూ ఉండేవాడని, కొట్టేవాడని, ఇట్లా రకరకాలుగా ఆమె మీడియా ముందు చెప్పుకొచ్చారు. మరి అది ఆమె అంటే ఆమె వర్షన్ అది. సో దాంట్లో మనం చెప్పేది ఏం లేదు, ఎందుకంటే
ఆమె అభిప్రాయాన్ని నిజంగా అలా చేసాడేమో మనకు తెలియదు. ఇంకో పక్క చూసుకుంటే ఫ్రెండ్స్, అలాగే తల్లిదండ్రులు చెప్పేదాన్ని, తల్లి అయితే పవిత్ర నా కొడుకును ఉంచుకుందని ఇట్లా ఆమె భాషలో ఆమె చెప్పారు. కానీ తను ఒక మంచి కేర్ టేకరు అనే విషయాన్ని ఫ్రెండ్స్ చెప్తున్నారు. సో అతను స్వతహాగా అతను క్రూరుడేం కాదు, చాలా మంచివాడే, చాలా మంచిగా ఉంటాడు, అందరితోటి స్నేహితులతోటి చాలా స్నేహశీలి, ప్రధానంగా ఏంటంటే స్నేహశీలి అని అతను వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో అంత సౌమ్యుడు, స్నేహశీలి అనే వ్యక్తి గురించి భార్య అలా తనను టార్చర్ పెట్టేవాడు, మంచివాడు కాదు అని చెప్పటం, దీంతో చంద్రకాంత్ వ్యక్తిత్వం మీద ఒక మచ్చపడిపోయింది. సో ఒక పక్క భార్య పిల్లలు ఉన్నా కూడా వాళ్ళని వదిలిపెట్టేసి ఇంకొక పెద్ద పిల్లలు ఉన్నటువంటి ఇంకొక స్త్రీతోటి సంబంధం పెట్టుకోవడం కరెక్ట్ కాదని. సో ఇదంతా కూడా అంటే పెద్ద చర్చ అది. దాని లోపలికి వెళితే, ఎందుకంటే వాళ్ళిద్దరూ పరస్పరం ఇష్టపడ్డారు, ఇద్దరు స్త్రీ పురుషులు ఇష్టపడితే మూడో వ్యక్తికి ప్రమేయం ఉండకూడదు అంటారు. అంటే అంత ప్రజాస్వామికంగా ఈ బంధాలు ఉండాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఒకవేళ మనకు పొసగనప్పుడు, అంటే మరొక స్త్రీతో సంబంధంలోకి వెళ్ళినప్పుడు, సో భార్య అతనితో సంబంధం తెంచుకోవాల్సింది యాక్చువల్గా. మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇద్దరు ముగ్గురు భార్యలు ఉన్నవాళ్ళు సర్దుకుపోతూ, తెలిసి కూడా మనకి ఇలాంటి సినిమా ఫీల్డ్లో మనం చూసాము, బయట కూడా చూసాము. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇతను మొత్తానికి అంటే ఒక చనిపోవడం అనేది ఒక పిరికి పంద చర్య, ఆత్మహత్య చేసుకోవడం అనేది పిరికివాడు చేసే పనే. కాకపోతే ఏంటంటే భార్యకు దూరం అయ్యాడు, అంతకుముందు దూరంగా ఉంటున్నాడు. తను ఎవరినైతే ప్రాణంగా అనుకుంటున్నాడో, తన జీవితం అనుకున్నాడో, ఆమె చనిపోయింది యాక్సిడెంట్లో. సో ఇవన్నీ కూడా అతనికి తీవ్రమైనటువంటి మనోవేదన కలిగించాయి అని అనుకోవచ్చు. బట్ ఎప్పుడైతే తను ఓపెన్గా పవిత్ర నా ప్రాణం, సో నేను ఇప్పుడు ఓపెన్ అవుతున్నాను, మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నామని భార్యాభర్తలం అని అతను ఫస్ట్ టైం ఓపెన్ అయ్యాడు అక్కడ. ఇది భార్యకి తీవ్రమైనటువంటి ఒక ఆగ్రహాన్ని తెప్పించిందని, ఆ ఇద్దరి మధ్య బాగా పెద్ద గొడవ అయిందని చెప్పేసి, దానివల్లే ఆమెతో గొడవైన రోజే అతను విపరీతంగా తాగాడని, సో ఆ మరుసటి రోజు ఇలాంటి పనికి ఆత్మహత్యకి పూనుకున్నాడని, సో ఇలాంటి ఒక వర్షన్ కూడా వినిపిస్తూ ఉంది. సో ఏదేమైనా చాలా బాధాకరం. అతను నలిగిపోయాడు అనేది మాట మాత్రం అసలు ఉంటుంది. అంటే ఆమె చావుకి, అలాగే భార్యకి, భార్య పిల్లలకి, సో తన ఫ్యూచర్ ఏంక అంటే తను ఉండి కూడా ప్రయోజనం లేదు, తను ఆ నిందని భరించాల్సిందే, ఆ నిందని ఎప్పుడు జీవితకాలం అంతా భరించాలి, ఆ భరించలేను అనుకోనే అతను తన ప్రాణాలను తానే తీసుకున్నాడని చెప్పేసి అనుకోవచ్చు. బట్ వేరేజ్ అతని వ్యక్తిత్వ హననం అనేది మాత్రం అది వన్ సైడ్గా జరుగుతూ వస్తూ ఉంది. అది కరెక్ట్ కాదు అని చెప్పి నేను కూడా కొంతమంది అతని మిత్రులతో మాట్లాడాను నేను. సో వాళ్ళు చెప్పిన విషయం కూడా అదే. చంద్రకాంత్ దుర్మార్గుడు కాదు, అంత క్రూరుడు కాదు, హింసించే మనస్తత్వం కలిగిన వాడు కాదు. సో అతను మంచివాడే, స్నేహశీలే. బట్ వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఇదంతా జరిగింది భార్యాభర్తల మధ్య. సో అతను వాళ్ళను పోషిస్తూనే వచ్చాడు, ఇప్పటివరకు కూడా పోషిస్తూనే వచ్చాడు. సో ఒక పక్క అలా జరుగుతూ, ఇంకో పక్క ఈమెతోటి అంటే మనం ఎవరు బయటకు జడ్జ్ చేయలేము కదా మనం. అది వాళ్ళకు పరిమితమైనటువంటి, వాళ్ళకు మాత్రం తెలిసినటువంటి విషయం, నిజాలు ఏంటనేది వాళ్ళకే తెలియాలి. కాబట్టి దీన్ని మనం అలా అంటే, నేను ఇంతకుముందు భరద్వాజ్ గారితో మాట్లాడినప్పుడు ఆయన చాలామంది ఇట్లాంటి విషయాన్ని ధార్మిక, అంటే ధర్మం, ఏది ధర్మం ఏది న్యాయం అంటారు, అట్లా ధార్మిక కోణంలో చూసి దీని తప్పులు నిర్ణయిస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన కూడా చెప్పుకొచ్చారు. సో అది వాళ్ళు ఆ టైంలో వాళ్ళు కలిగినటువంటి ఏవైతే ఉన్నారో వాటిని మనోవికారాలు అనుకోండి, లేదా ప్రేమ అనుకోండి, ఇంకేదన్నా దానికి పేరు పెట్టుకోండి, అలాంటి అనుబంధాల్లోకి వెళతారు. సో దాని తగ్గట్టుగా మిగతా వాళ్ళతోటి సంబంధాలు ఉన్నవాళ్ళు, అనుబంధాలు ఉన్నవాళ్ళు దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయితే అంటే దాని ప్రజాస్వామికంగా వాటిని ఒప్పుకుంటే, అంగీకరిస్తే ఇలాంటి వివాదాలకి లేదా ఇలాంటి ఆత్మహత్యలకి ఆస్కారం ఉండదు. ఓకే.